అంబే అంబే కోడికి వస్తున్నావు అంటే అంబే అరిచేది నువ్వో గేదో తెలియక చస్తనా అయినా అంబాయేంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది, అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, డబ్బాలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? కూర్చో. థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఎలగా? కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ పెన్సిల్ వేసామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చెయ్యి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంటి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు, నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చెంపంజనాయలా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికే కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గానీ అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డ్రెస్. అది నీ డ్రస్సా? నా గోసి. నీ ఎవరాయ్? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడ నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముచ్చి చెప్పునాయాలా? అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. నారుమ్మ ఎర్ర మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అనమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు.
అసిస్టెంట్లు పొద్దున్నే పడకటీలు ఇంగ్లీష్ పేపర్ చదవదే తమరి ముష్టి బతుక్కి అందలేదు చదువుకోండి సార్ బాగా చక్కగా చదువుకోండి నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా ప్రాబ్లమ్స్ వల్ల అప్సెట్ అయ్యాడు ఆ? వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి అడుగు తెచ్చి అట్టాగన్నా అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా నిన్ను చంపుతా పొద్దున్నే ఇంటి ముందు అలరే